నాకు లేక లేక కొడుకు పుట్టిండు 53 సంవత్సరాలకు. వాడిని చూసుకుంటే నేను బతున్నా, అలాని ముద్దుగా పెంచుకుంటున్నా. వాడు అంగన్వాడి స్కూల్లోకి పోతాడు. తర్వాత మా మూలకు ఐస్ క్రీమ్ గురించి మూల మీదనే, ఇంకా మన రోడ్డు మీద కాకుండా అది చూసి ఇంట్లోకి వచ్చేసరికి ఆ సడన్ లా ఎరుకుక్క వచ్చి అంగి జారిపోయి చేసింది. దాంట్లో నాకు ఫోన్ చేయగానే సడన్గా వచ్చేసిన. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని ఇంజక్షన్ ఇచ్చిన. ఇక వీధి కుక్కలు మాత్రం గ్రామ పెద్దలు పట్టించుకొని తీసేయగలరని మనం చేస్తాం. ఆడుకోవాలంటే చాలా కష్టం ఉన్నది. గ్రామ పెద్దలు పట్టించుకొని వీధి కుక్కలు తీసేయాలని మనం చేస్తున్నాం. అదే పిల్లగాన్ని ఇట్లా తీసుకొని పోయినా వద్దు అనాక కూడా చెడ్డేయమంటే కూడా వేయలేదు, పట్టిగానే ఉన్నాడు. వీడు ఈ చేతిలో పట్టుకున్న, ఈ చేతిలో ఫోన్ ఉంది. అక్కడ దాకా ఎత్తుకొని పోయినా గాన్నే దించిన. అది పిల్లోలు వచ్చేదాకా తెలియదు. ఇట్లా గుండ్రగా తిరిగి టచ్ ఇట్లా సైలెన్స్గా చిన్న కుక్క ఇక్కడ పుండైంది దానికి, కుక్కకు కూడా ఇట్లా చేతి అందుకొని కొట్టిన. నన్ను అందుకునే దానికి వచ్చింది. నన్ను అందుకునే దానికి వచ్చినా కొడితే అక్క కొట్టు కొట్టు అంటే శాలలో తులసి ఒక కట్టెతోటి ఇట్లా అడి అని బెదిరించింది. ఆయన తట్టు వజరుల సందులు ఎక్కువైంది లచ్చిపేట. ఆయనే ఆ కృష్ణమూర్తి కొడుకు కూడా మొన్న గరిచిందట. వీనికేమో నిన్న గరిచింది. నిన్న సాయంత్రం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.